ఆశ్రయం అయ్యేది. అందుకని మన దేవుడు మనకు ఆశ్రయపురమును ఆశ్రయ దుర్గమునై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మస్తకి వృక్షానికి ఉన్న గుణం ఏంటంటే 3 సంవత్సరాలకు ఫలం ఇవ్వదు, 9 సంవత్సరాలు వచ్చినా ఫలం ఇవ్వదు, 10 ఏళ్ళు వచ్చినా ఫలం ఇవ్వదు, 10, 15, 20 సంవత్సరాలు వచ్చిందా కూడా ఒక్కొక్కసారి దీనికి ఫలం రాదు. అయితే 20 సంవత్సరాలు దీనికి ఫలం వస్తే ఇక ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది, ఇక ఆగనే ఆగదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి 20 సంవత్సరాలు ఈ చెట్టు నీడకు వచ్చావు, వర్తమానం ఎందుకు వచ్చావు? ఈ వర్తమానం నీకేం చేయాలి? ఫలాన్ని ఇవ్వాలా లేదా? మరి 20 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉండి 25 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉండి నువ్వేం పొందుకున్నావు? ఏం పొందుకుంటున్నావు నువ్వు? ఏం ఫలాన్ని పొందుకుంటున్నావు నీవు? ఓ దేవా! మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దరిదాపుగా ఇది ఒక 30 జార్జి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి దరిదాపుగా ఇది ఒక మహావృక్షం. ఇది ఒక 30-35 సంవత్సరాలు పైన 40 సంవత్సరాలు వేసుకోవచ్చు. అంటే 20 సంవత్సరాలకి అది ఫలాలు ఇస్తుందంటే అది ఇస్తూనే ఉంటుంది. ఇక అంటే అది ప్రారంభించిందంటే ఆగనే ఆగదు. ఇక ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. సంఘంలో ఉన్న విశ్వాసులకి ఈ 9 వరాలు, ఈ 9 ఆత్మ ఫలాలు వాళ్ళు పొందుకుంటారు. 20 సంవత్సరాలకి ఈ చెట్టు ఫలాలు పొందుకుందంటే 40 సంవత్సరాలు ఈ ఫలాలు పొందుకుంటే వాడు ఎట్లుంటారు చెప్పండి? కక్షలు ఉంటాయా? తగాదాలు పెడతాడా? వాడిని ఈయన్ని ఏమైనా చేస్తాడా? చేయలేడు. ఎందుకని? ఇక 20 సంవత్సరాల నుంచి ప్రేమ 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 ఇత్తువాడు ప్రేమనే కాస్తాడు, దయని ఇత్తువాడు దయనే కాస్తాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు పిల్లారా, మరి 25 సంవత్సరాల నుంచి ప్రారంభించిన ఫలాల్ని ఇక ప్రారంభిస్తూనే ఉంటుంది. ఇది ఇక ఎప్పుడు ఆగదట. ఇది 1 సంవత్సరం ఫలాలు ఇచ్చిందంటే 19 సంవత్సరాల ఫలం 1 సంవత్సరం ఇస్తుందంట. అంత కాపు కాసిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ చెట్టు ఏం చేస్తుంది? ఫలాలను ఇస్తుంది. ఈ చెట్టు మనకేమిస్తుంది? ఫలాలను ఇస్తుంది. ఫలాలు ఇస్తుందంటే అర్థం ఏంటిది? ఈ చెట్టు మనలను పోషించే చెట్టు. దేవునికి స్తోత్రం. ఈ దేంతో పోషిస్తుంది? ఇది అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి ప్రభు అని అంటే అనుదిన ఆహారాన్ని ఇచ్చే చెట్టు ఇది. ఇంకా చెప్పాలంటే ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహార పానీయ పదార్థాలను కుమ్మరించే చెట్టు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ గమనించినట్లయితే 20-40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని ఆ చెట్టు ఆ యొక్క ప్రభు ఎలా పోషించాడో చూసారా? ఏ రోజు ఆకలైందని అడగలేదు వాళ్ళు, ఏ రోజు ఆహారాన్ని తక్కువ చేయలేదు, ఏ రోజు వాటర్ తక్కువ కాలేదు. మంచినీళ్ళు మినరల్ వాటర్ ఇచ్చాడు ఆయన, శ్రేష్టమైన బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఈ 40 సంవత్సరాలు పోషించాడు ఆయన. ఆయన పోషకుడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన ఆహారంతో మనల్ని పోషించేవాడు. ఈరోజు దేవుడు మనకి కాల వర్తమానంతో దరిదాపుగా 1200 వర్తమానాలతో మనల్ని పోషించుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చెట్టు చెక్క కానీ, చెట్టు కొమ్మ కానీ, ఈ చెట్టు ఆకు కానీ ఔషధానికి ఉపయోగపడుతుంది. మన ప్రభు ఎవరు? నేను రోగులకు వైద్యుడు అన్నాడు. ఏంది మస్తకి వృక్షము, ఏంది సింధూర వృక్షము? ఆయన వైద్యుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన శరీర రోగాలకు మందిస్తాడు, ఆత్మ రోగాలకు కూడా మందిస్తాడు. నీలో కుళ్ళుంటే, నీలో కలహం ఉంటే, నీలో చెడుంటే, నీలో ఒకరికొకరికి జుట్టు ముడేసేది ఉంటే, ఒకరినొకరిని ఏదేదో చేసేది ఉంటే వాటికి కూడా ఆయన మంచి మందిస్తాడు. ఇది మంచి ఔషధ గుణ లక్షణాలు కలిగినటువంటి చెట్టుది. దీనిలో ఎన్నో దాని ఆకును కూడా ఉపయోగించుకోవచ్చు. అంత శ్రేష్టమైంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నొప్పులకు బాగా పనిచేస్తుంది. కాళ్ళు నొప్పులండి, మోకాళ్ళు నొప్పులండి, ఎక్కడ దొరికితే తెచ్చి రాసుకో. ఒక ఆయన అంజూరపు ఆకుల్ని ముద్ద చేసుకొని స్వస్థత పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దీనిలో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మస్తక వృక్షం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని అమెరికా పోయి, యెరూషలేం పోయి ఆకులు కావాలని తెచ్చుకున్నామన్నాడు పాస్టర్ గారు. దాదాపు అంత ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ యొక్క మస్తక వృక్షం. ఆయనను అంగీకరిస్తే చాలు, ఆయన పొందిన దెబ్బలను అంగీకరిస్తే చాలు, నీకు స్వస్థత లభిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ మస్తక వృక్షము అనేకమైనటువంటి కార్యాలను అది తెలియజేస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క సింధూర వృక్షం అనగా, మస్తకి వృక్షం అనగా, సింధూరము అది ఎరుపు. సింధూరం అనగా అర్థం ఎరుపు అని అర్థం. ఎరుపు అనగా ఏంటంటే, గొలగతా కొండపైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిలువెల్ల ఆయన రక్తాన్ని అంతా కూడా దారపోసాడు. ఆయన రక్తాన్ని అంతా కాల్చివేశాడు. ఆయనలో ఒక్క బొట్టు కూడా ఉంచలేదు. ఆయన రక్తమునంతా తన ప్రజల కోసం ఏం చేశాడు? కార్చివేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మన యొక్క భాగ్యాన్ని శుద్ధి చేస్తుంది, మన అంతరాన్యాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఎందుకంటే ఆ మస్తకి వృక్షము కింద మనమున్నాము గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మస్తకి వృక్షము కింద చెవలయి, పోగులు, బంగారము, ఇంకా విగ్రహాలు, వాటన్నిటి కూడా మస్తకి వృక్షం దగ్గర పాతి పెట్టారంట. మస్తకి వృక్షం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మనము క్రీస్తులో బాప్తిజం పొందుతున్నప్పుడు, క్రీస్తులో మనం చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క జీవముతో మనల్ని బ్రతికిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే, మరి ఈ యొక్క మరి మస్తకి వృక్షానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణ లక్షణాలు, అనేకమైనటువంటి కార్యాలు ఇప్పుడు అది మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో, అనేక కార్యాలలో మరి అహరోనుకు దగ్గర వాళ్ళందరూ కూడా ఒలిసి ఇచ్చేశారు. మరి యాకోబు దగ్గర కూడా వాళ్ళకున్న వస్తువులన్నీ కూడా ఒలిసి ఇచ్చి పడేశారు. ఇంకా ఏం చేశారంటే వాళ్ళకున్న అన్నీ కూడా ఏం చేశారు? ఆయనకు ఇచ్చేశారు. అవన్నీ ఏం చేశాడు? మస్తకి వృక్షము కింద పాతి పెట్టాడు. చూడండి, ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో, విగ్రహాలు అంటే ఏంటిది? నీకు అన్నిటికంటే ఈ లోకంలో నీకు ఏదైతే నచ్చిందో అదే నీ యొక్క విగ్రహం. దాన్ని ఏం చేయాలి? పాతి పెట్టాలి. అది ఏదైనా కానీ. అబ్రామా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు నీవు బలిగేయాలి. అంటే అబ్రాహాం ఎవరు బాగా ప్రేమిస్తున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. అంటే నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే ఆయన తీసుకుంటాడు. అది చూడండి, యాకోబు యొక్క జీవితంలో బాగా ఎక్కువగా ప్రేమించింది ఏంటిది? ఏం ప్రేమించాడు ఆయన? ఎవరిని ప్రేమించాడు ఆయన? 14 సంవత్సరాలు అపరిమితమైన ప్రేమ. ఇంకా ప్రేమ ఎక్కువైపోయి ఇంకొక 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రాయేలి మీద మమకారంతో, రాయేలి మీద ప్రేమతోటి రాయాలని మస్తకి వృక్షం కింద పాతి పెట్టబడింది. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని ఏంటి? నువ్వు ఇకపోతే
నువ్వు ఇస్తావా లేకపోతే దేవుడు తీసుకోమంటావా? నీకున్న విగ్రహాలని, నువ్వు ప్రేమించే మిన్నయైన దాన్ని ఏం చేయాలి? మస్తకి వృక్షం కింద పాతి పెట్టాలి. రాగేలు అక్కడ పాతి పెట్టబడింది మధ్యలోనే. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దేవుడు దాన్ని దూరం చేస్తాడంతే. అందుకని మొదటగా దేవుని కంటే మిన్నగా నీకు ప్రేమ అనేది ఏది ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప ఏరొకటి నీకు ప్రేమగా మారకూడదు. దేవునికి నా తర్వాతనే ఏదైనా. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నేను నా ప్రజలకి యెహోవా నాటిన చెట్లని నేను పేరు పెడతాను. మీకు ఏం పేరు పెడతాడంట ఆయన? యెషయా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన, యెహోవా నాటిన చెట్టు. ఏంటిది? మస్తకి వృక్షం. సర్వ వృక్షాలన్నీ కూడా ఆయన నాటినయే కదా. నిన్ను నన్ను కూడా ఆయన నాటాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆ యొక్క మస్తకి రక్తము కిందనే ఆయన కూర్చున్నాడు. ఇశ్రాయేలీలు కూడా వాళ్ళకి శ్రేష్టమైంది అది. మరి అలాగూ ఉన్నతమైనటువంటి ఆ మస్తకి వృక్షమని ఆయన మనకు యెహోవా నాటిన చెట్టని ఆయన పేరు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ మస్తకి వృక్షము కింద ఉన్నప్పుడే యెహోవా మా తోడుగాను ఉన్నట్లయితే ఆయన చేసిన అద్భుతాలు ఏమైపోయినాయి, ఆయన చేసిన కార్యాలు ఏమైపోయినాయి. ఆయన మాతో ఉన్నట్లుగా ఆయన మాకు తోడుగా ఉంటే ఆయన చేసిన మహత్కార్యాలు ఏమైనాయని ఒక ఆయన ఈ చెట్టు కిందనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఆయనే తీర్థ రూపంలో దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మస్తకి వృక్షము సింధూర వృక్షం ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడికి దిగి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? ఆ వృక్షముకు దగ్గరికి నువ్వు రావాలి, ఆ చెట్టు దగ్గరికే నీవు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుడు వచ్చి ఏం చేశాడు? మరి ఆయనను బలపరిచాడు. ఆయన ఏం చేశాడు? ఒక నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఎన్నో చోట్ల తిరిగాడు, ఎక్కడా నివాసం ఉండలే. మంబ్రే సింధూర వృక్షము క్రిందని గుడారం వేసుకున్నాడు. దేవుని ఎక్కడ ఆయన గుడారం వేసుకోలే. ఆయన గుడారం వేసుకొని ఇక్కడే ఉండిపోయాడు. ఎందుకని? దేవుడు దిగి వచ్చే స్థలం అది, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం అది, దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే స్థలం అది. దేవుడు ప్రమాణం చేశాడే, ఆ ప్రమాణాన్ని నెరవేర్చే స్థలం అది. ఏం ప్రమాణం చేశాడు? నీకు కుమారుని ఇస్తా, నువ్వు వృద్ధుడు అయిపోయావు, మరి నీకు ఇప్పుడు ఏం కావాలి? శరీర మార్పునివ్వాలి. అంటే ఈ మస్తక వృక్షము కిందికి వస్తేనే, ఈ సింధూర వృక్షము కిందికి వస్తేనే శరీర మార్పు. నీకు శరీర మార్పు రావాలంటే, నీ శరీర మార్పు చెందాలంటే, నువ్వు పునరుద్ధానం కావాలంటే, అక్షయతను ధరించుకోవాలంటే, మత్స్యమైనది అమత్యతను ధరించుకోవాలంటే ఈ వృక్షము కిందికే రావాలి. ఏంటిది వృక్షం? ఈ వర్తమానమే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ వర్తమానం కింద మాత్రమే దేవుడు దిగి వస్తాడు, శరీర మార్పునిస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ప్రమాణాన్ని నెరవేర్చే స్థలం ఇది. ఈ వర్తమానం కింద తప్ప ఇక ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే అబ్రహాం ఇక్కడ కూర్చున్నప్పుడే ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు ఆయన. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే యెహోషువ కాలంలో కూడా ఆయన మస్తకి వృక్షం కిందకి ప్రజలను సమకూర్చాడు. ఆయన మస్తకి వృక్షం అనగా పరిశుద్ధమైనది అని అర్థం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉన్నారు. ఈ వృక్షం కిందకి ఎవరు వస్తారు? నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క వృక్షము మరి శరీరాన్ని మార్చడానికి అనువైన స్థలము ఈ చెట్టు కిందకు వస్తే తప్ప నీకు ఎక్కడా కూడా మరి ఏది లేదు. మరి
పునరుద్ధానం అనేది ఎక్కడా నీకు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మస్తకే వృక్షానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎంతకాలం బతికితే అంతకాలం పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆగదు. దీనికి పెరగడం ఆగడం అనేది లేదు. అంత బలంగా అది ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి విశ్వాసి కూడా బతికినంతకాలం విశ్వాసం అభివృద్ధి అవుతానే ఉండాలి. ప్రార్థన అధికమవుతూనే ఉండాలి. ఉపవాసం అధికమవుతూనే ఉండాలి. చర్చికి రావడం అధికమవుతూనే ఉండాలి. ఇది ఎదుగుతూ ఉంటే, ఇది పెరుగుతూ ఉంటే, ఇది బతికుందంటే జీవిస్తూనే ఉంటుంది. ఒక విశ్వాసి బతికున్నాడంటే ప్రార్థన జీవితం, ఉపవాస జీవితం, మందిరంలో పరిచర్య చేసే జీవితం, బతికున్నంత ఎంత బతుకుతూ ఉంటావో దేవుని యొక్క కార్యాలన్నీ లోపల అంత వృద్ధి అవుతూ ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం మీద అధిక విశ్వాసం నీ జీవితంలో అలాగ రావాలి. ఈ మస్తకి వృక్షము టేబుళ్ళకి, కుర్చీలకి, వస్తువులు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక టేబుల్గా దీన్ని తయారు చేయొచ్చు, ఒక కుర్చీగా తయారు చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు కూడా మస్తక వృక్షాన్ని అయితే నువ్వు ఒక టేబుల్గానో దేవుడికి, ఒక కుర్చీగానో దేవుడు కూర్చోడానికి, దేవుడు నిలబడేదానికి ఒక టేబుల్గానో, నీవు కూడా ఏదో ఒక వస్తువుగా నువ్వు మారవలసి ఉంది. ఏదో ఒక విధానముగా దేవునికి ఉపయోగపడవలసి ఉంది. దేవుడికి నువ్వు సహాయం చేయవలసి ఉంది. దేవుని పని కొరకు నువ్వు ఉపయోగపడే సాధనంగా ఉండాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యమును గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఫలించని ప్రతి చెట్టును నరికేస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి మనకు ఎంత ఎదుగుతూ ఉంటే ఈ చెట్టు ఎంత కాలం బతికితే అంత పెరుగుద్ది. అలాగే విశ్వాసి కూడా ఎదుగుతూ ఉంటే విశ్వాస ఫలము, జోహ ఫలము, ప్రేమ ఫలము, క్రీస్తు ఫలము, వాక్య ఫలము, ప్రవక్త ఫలము, అన్ని ఫలములు నీ లోపల నుంచి అవి ఎదుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, మస్తక వృక్షాలని, సింధూర వృక్షాలని నరికివేయబడిన వృక్షములారా అని మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో. ఈ మస్తక సింధూర వృక్షాలు ఏం చేశారంట? నరకేశారంట, ఎదగకుండా చేశారంట, పెరగకుండా చేశారంట, దీన్ని కట్ చేశారంట. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు శకం 70లో ఇజ్రాయేలీలు నరికివేయబడ్డారు. 1948లో మరలా ఆ మస్తకి వృక్షము ఇజ్రాయేలీలు మరలా చిగురించారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక బలమైన దేశముగా, శక్తివంతమైన దేశముగా దేవుడు మార్చాడు. ఎందుకని? ఆయనే శక్తిమంతుడు, ఆయనే బలవంతుడు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో వధువు వృక్షం కూడా నరకబడింది. అది దాన్ని చంపేశారు. అపోస్తల బోధను చంపేశారు. ఆ వృక్షం ఏమైంది? మరలా చిగురు పెట్టింది. చిగురు పెట్టి ఏమైంది? ఇప్పుడు 7 సంఘకాలాల గుండా 7వ సంఘకాలంలో శక్తివంతుడు, బలిష్ఠుడైన తోత, బలవంతుడైన దేవుడు దీన్ని దిగివచ్చి మరలా ఏం చేశాడు? ఈ చిగురింపజేసి వృద్ధి చేశాడు ఆయన. ఇప్పుడు ఏమైందో తెలుసా? నరికివేయబడిన ఈ మస్తకి వృక్షము, నరికివేయబడిన సింధూర వృక్షము ఏమైంది? పెద్ద చెట్లుగా మారాయి. ఈరోజు ప్రపంచమంతా వాక్య వధువును దేవుడు చిగురింపజేశాడు. ఆయన ఇశ్రాయేలుని ఎలా వృద్ధి చేశాడు? మరి శక్తి రూపంలో, జెండా రూపంలో, అనుభవ రూపంలో, అన్ని విషయాల్లో దేవుడు ఇశ్రాయేలుని వృద్ధి చేశాడా లేదా? అలాగే వధువు వృక్షాన్ని కూడా ఏం చేశాడు ఆయన? బలపరుస్తున్నాడు ఆయన, దృఢపరుస్తున్నాడు ఆయన, బలపరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు వధువు వృక్షం ఏపుగా ఎదుగుతూ ఉంది. ఇది ఎదుగుతూ ఉన్నప్పుడు, ఇది జీవిస్తూ ఉన్నప్పుడు వాక్య ఫలాలు కూడా ఆ చెట్టులోనికి రావాలి, ఈ వధువు వృక్షంలో నుండి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే మరి ఈ వృక్షానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి విషయాలు
నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ మస్తకి వృక్షము మరి ఎలాంటిదంటే, ఈ మస్తకి వృక్షము కింద ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే సహనము, ఓర్పు, నేర్పు, పరీక్షల్లో నిలబడటం. సమస్యలు వచ్చినా ఈ చెట్టు కిందనే. ఆడవుడు అంతరం ఎత్తాడంట, ఏమి లేదు, అంతరం వరకు దారం కడతాడంతే. అయినా ఈ చెట్టు కింద నుంచి కదలదు. ఈ చెట్టు కింద నుంచి ఇంకో చెట్టు కిందకి పోవడానికి కుదరదు. ఎందుకని? అది పోదది. అబ్రహాము ఆ వృక్షము కింద కూర్చున్నాడు, ఆ గుడారం కింద కూర్చున్నాడు. అక్కడి నుండి ఆయన కదలలేదు. సమస్యలు వచ్చినా కదల్లా, మరి ఎన్ని బాధలు వచ్చినా కదల్లా, శారా ద్వారా పరీక్ష వచ్చినా కదల్లా, ఆయన శరీర తత్వం మార్పు చెందినా కదల్లా, ఆయన వృద్ధుడు మృతతుల్యుడైతున్నా ఆ స్థలాన్ని నుంచి కదలలేదు. పౌలు చెప్తున్నాడు, కొంతమంది సంఘంలో గాలికి కొట్టుకొని పోవునట్లు అటు ఇటు కొట్టుకొని పోవు వారై ఉండక. చూడండి, దేవుడు దిగి వచ్చి వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దానంలోనికి తీసుకొని వెళ్ళిపోయే ముందుగా అటు ఇటు కదిలిపోయావంటే, బెదిరిపోయావంటే నీకు ఫలం ఏంటిది? శూన్యం. అబ్రహాం సమస్యల్లో అక్కడే ఉన్నాడు, శోధనలో అక్కడే ఉన్నాడు, భార్యను అక్కడ తీసుకెళ్ళిపోయాడు, అయినా నిమ్మలంగా ఉన్నాడు. పిలిచింది నేను కాదు, నాకు భార్యని ఇచ్చింది నేను కాదు చేసుకుంది, దేవుడే నాకు అనుగ్రహించాడు. నా సమస్యలన్నీ ఆయనే తీర్చాలి. నా భార్య సమస్య, నా భర్త సమస్య, నా పిల్లల సమస్య, నాకున్న లోటుపాట్లు, నాకున్న అవరోధాలు, నాకున్న ఇరుకు సమస్యలు, నాకున్నటువంటి ఒత్తిళ్ళు, నాకు చచ్చిపోయే అలాంటి పరిస్థితులు వచ్చినా అయినా కానీ ఆ ద్వారం దగ్గర సింధూర వృక్షము కిందనే, మస్తకి వృక్షము కిందనే. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయినా ఎక్కడే సావాలి. మృతతుల్యుణ్ణి దేవుడు ఏం చేశాడు? యవ్వనస్తుడిగా చేశాడు. ఈ వృక్షము కింద ఏం చేస్తుంది? నీ శరీరాన్ని మార్పు చేస్తున్నాడు దేవుడు. నీకు పునరుత్థానం కావాలంటే, శరీర మార్పు కావాలంటే ఎక్కడ ఉండాలి? ఈ వృక్షము కిందనే నువ్వు వెతకాలి. ఈ వృక్షము కిందనే సమావేశం అవ్వాలి. ఈ వృక్షము కిందనే ఆరాధించాలి. ఈ వృక్షమే నీకు బలాన్ని ఇచ్చేది, ఈ వృక్షమే నీకు శక్తినిచ్చేది, ఈ వృక్షమే నీకు నీడనిచ్చేది, ఈ వృక్షమే నీకు విశ్రాంతినిచ్చేది. ఇది ఎంతో ఏపుగా పెరిగింది, ఇది ఎంతో బలమైంది, ఎంతో దృఢమైంది. గాలి, వాన, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటిలో కూడా ఆదరించగలిగిన వృక్షం, మహావృక్షం, మస్తకి వృక్షం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అబ్రహాం కాపరు వచ్చాడు. అయ్యగారు, ఈరోజు నీళ్ళు లేవు, మన గొర్రెలకు లేవు, బర్రెలకు లేవు, మేకలకు లేవు, ఏమి లేవు. అవునా? ఇంకొకడు వచ్చి అంటున్నాడు, లోతు కాపరు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, లోతు యొక్క కాపరు, మంద కాపరు మా మీదకి వచ్చి ఎగబడ్డారు. వాళ్ళు ఒక పక్క, వీళ్ళు ఒక పక్క అభిమేలకు, ఒక పక్క గొర్రెల కాపర్లు, ఒక గొప్ప లోతు కాపర్లు, ఒక పక్క ఈయన కాపర్లు. సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య. ఎన్ని సమస్యలు వచ్చినా మంబ్రే నుండి కదల్లా, సింధూర వృక్షం కింద నుండి కదల్లా. ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు, అది కాదు పాస్టర్ గారు, ఇది కాదు పాస్టర్ గారు, ఇది కాదండి, అది కాదండి, ఇది కాదండి. ఇది ఏంది? ఎంతకాలం ఉంటావేంది? ఎత్తబడవా? శరీరం మారిపోద్దా? అబ్రహాముకి ఆ సమస్యల్లో నుండి విడిపించి శరీర మార్పునిచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడా? మరి నువ్వే వృక్షం కింద ఉన్నావు? తాడి చెట్టు కింద ఉన్నావా? తంగడి చెట్టు కింద ఉన్నావా? కొబ్బరి చెట్టు కింద ఉన్నావా? ఏలుంది అక్కడ సింధూర మస్తకి వృక్షము కింద ఉన్నాడేనా? మరి నీకు ఈ యొక్క వర్తమానం ఏంటిది? గొప్ప వృక్షము, గొప్ప వర్తమానము, గొప్ప బలిష్ఠుడైన దూత. చూడండి, ఆయన వైశాల్యం ఎంత తెలుసా? ఆ మేఘంలో 7 సంఘ కాలాల్లో ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ 7 సంఘ కాలాల్లో ఉన్న దూతలు ప్రతినిధులు. ఎందుకు? ఆయా కాలంలో ఉన్న విశ్వాసులందరికీ ప్రతినిధులు వాళ్ళు. అంటే పౌలు ఉన్నాడంటే పౌలు కాలంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. 2వ సంఘకాల పౌలు అంటే 7 సంఘకాల వాళ్ళందరూ ఉన్నారు. అంటే అది ఎంత పెద్ద వృక్షం అది?
వామ్మో వామ్మో, దేవునికి స్తోత్రం. అది పెద్ద వృక్షము, అది పెద్ద మేఘము. ఆ మేఘం కింద ఎవరున్నారు? 7 సంఘకాల దూతలు, 7 సంఘకాల వర్తమానికుల క్రింద ఉన్న విశ్వాసులందరూ ఆ మేఘంలో ఉన్నారు. ఎంత గొప్ప మేఘం అది, ఎంత గొప్ప మహిమా మేఘము. ఓ మేఘమా, మహిమా మేఘం అది. ఓ దేవునికి బలిష్ఠుడైన దూత అది. అంత పెద్ద వృక్షం మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఎన్ని సమస్యలున్నా, ఎంత సమస్య ఉన్నా ఆయన ద్వారం దగ్గరే కూర్చున్నాడు. ఆడవాళ్ళే కాదు ద్వారం దగ్గర కూర్చునేది. కొంతమంది ఆడవాళ్ళు కూర్చుంటే ఆడవం కూర్చుంటే గడప కమ్మ మీద కొన్నిసార్లు ఆడవాళ్ళని కూడా తిడుతుంటారు కొంతమంది. ఎప్పుడే గడప కమ్మ గొద్దుకేసుకొని మొచ్చట వేసుకుంటారు లే. ఇప్పుడు మగాయనే కూర్చున్నాడు ఇక్కడ. ఈ అబ్రహాము ఇక్కడ కూర్చున్నాడు. ఎన్నో సమస్యలు వచ్చినాయి. అప్పుడే యెహోవా ఒక మట్టి దేహంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవగానే అంత వృద్ధుడు పరిగెత్తాడు. మనకేమో సార్ వానత్వం సార్, ఈరోజు ప్రార్థన వద్దు సార్, ఆపేయండి సార్, ఈరోజు ఎవరు వచ్చేటట్టు లేరు సార్, అందరు పెళ్ళికి పోయారు, ప్రార్థన ఆపేసాయి. చూడండి క్రీస్తునందు పిల్లారా, ఈయన ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమాడు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళాడు. అంత వృద్ధుడు, 99 సంవత్సరాలు పెద్ద మనిషి. ఆయన ఏం చేశాడు? వృద్ధుడు పరుగెత్తుతున్నాడు. ఈరోజు మీ పిల్లలు దేవుని సేవకు, దేవుని పనికి, ఆదివారం ఆరాధనకి, నీ యవనస్తులు, నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం ఏమవ్వాలి? పరుగున రావాలి, పరిగెత్తాలి, పరుగుని రావాలి. మేము నిన్న సోమవారం రోజు మా బంధువుల ఇంట్లో ఒక కోటం పెట్టారు. పాడి 11 పాటలు పాడామండి. పాటకు ఒక్కడు కూడా రాలే. ఇంకా ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం అనేసరికి చెట్ట కూర్చున్నారు అక్కడ. అంటే మరి ఇప్పుడు పాటలు పాడాలి ఎవరు? చప్పట్లు కొట్టేది ఎవరు? మోకాళ్ళు ఉంచేది ఎవరు? ఆరాధన చేసేది ఎవరు? ఎవరయ్యా? పాటరు మీరే వచ్చారో, మీరే పాడుకోండి, మీరే ఆడుకోండి, మీరే వేసుకోండి, వేద పాల బ్యాడితే మీరు తీసుకొని పోదురు. కానీ అది కోటం అంటే. చూడండి పిల్లారా, దేవుని యొక్క యాకోబు అంట దేవుని యొక్క వాక్యం, అది వాక్యం కోసం పరిగెత్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. వాక్యం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటుంది. మరి నువ్వు చూడండి, ఆదివారము, జోవారం, ప్రతి కూడికకు పరుగులెత్తాలి, ప్రతి ఆరాధనకు పరుగులెత్తాలి. ప్రతి చిన్న కోటమైనా, చిన్న పెద్ద కోటమైనా, అది ఎలాంటి చిన్న గృహ కోటమైనా మిస్ కావద్దు, పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఉన్న వాటి కోసం పరుగులెత్తుతూ ఉంటాం. అవసరమైన వాటికి పరుగులెత్తాలి. మనకు జరిగేదానికి కావాలి, వాటి పరుగులెత్తవద్దు అంటలేదు. దేవుని పని నిమిత్తం కూడా పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తున్నాడు? 99 సంవత్సరాలు పరిగెత్తి సాష్టాంగ పడ్డాడంట. ఏం చేశాడంట? సాష్టాంగ. యోగా చేయమంటే ఉంచుతున్నా ఒళ్ళు? ఉంచుతావా ఉంచవా? కుక్కలాగా ఉంచుతావు. చూడండి, ఇక్కడ మత్స్యకి వృక్షం కింద దేవుడు దిగిరాగానే నేల మట్టుకు వంగి, మనకి చైర్ కావాలి, కుర్చీ కావాలి, బల్ల కావాలి, ఆనుకోవటానికి ఊనుకోవటానికి. అమ్మ గట్టికి కూర్చో, నువ్వు కుర్చీ మీద, నేను వెనక పక్కన ఆనుకొని ఊనుకుంటా. కానీ ఈయన నేల మట్టుకు వంగి ఏం చేశాట? నేల మట్టుకు 99 సంవత్సరాలు నేలపై పడి సాష్టాంగ పడ్డాడంటే మరి 30-40 సంవత్సరాలు ఏం చేయాలి? 60 సంవత్సరాలు ఏం చేయాలి? అబ్రహాం కంటే నువ్వు పెద్ద వయసు కలివాడువా? అట్టటోళ్ళు అని ఏం చేశాడు? సాష్టాంగ పడ్డాడు. సమస్యలున్నా, శోధనలున్నా, వాటన్నిటిని చోట్ల దేవుని చూస్తున్నాడు. ఆయన ఆరాధించడం పడుతున్నాడు, ఆయన సాష్టాంగ పడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యలను ప్రక్కకు తోసి
దేవుని ఆరాధించడం, దేవునికి సాష్టాంగపడడం, దేవుడికి నమస్కారం చేయడం, దేవుని ఆరాధించడం. దేవా, నీవే నా బలము, నీవే నా శక్తి, నీవే మా సర్వము, నీవే నా ఆశ్రయము, నీవే నా నీడ, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా బలము, నీవే నా ఆశ్రయదుర్గము. నీవు తప్ప నాకు ఈ నీడ తప్ప ఏ నీడ లేదయ్యా. నీవి నీడకే వచ్చానయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఈ మస్తకి వృక్షం అనేకమైన సంగతులను అది మనకి తెలియజేస్తూ ఉంటా ఉంది, అనేకమైన కార్యాలను అది మనకు బయలుపరుస్తూ ఉంటా ఉంది. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ మస్తకి వృక్షము మరి ఇది బలమైంది, దృఢమైంది. దీన్ని ఎంత కాల్చాలని చూసినా కొన్నిసార్లు ఇది కాలదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఇదిగా ఉంటుందంట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఈ యొక్క మస్తకి వృక్షం, ఈ యొక్క సింధూర వృక్షం దేనికి మాదిరి? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాదిరి అయ్యింది. అది సింధూర వృక్షం క్రీస్తుకు మాదిరిగా ఉంది. ఆ యొక్క మస్తకి వృక్షం క్రీస్తుకు మాదిరిగా ఉంది. మనకున్న సమస్తాన్ని ఏం చేయాలి? ఆ చెట్టు క్రింద పాతి పెట్టాలి. ఏమని మీరు క్రీస్తునందున్న క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటిని కాదు ఎదగాల్సింది, పైనున్న వాటిని వెతకుడి. కిందగా ఉన్న వాటన్నిటిని కిందనే పాతి పెట్టండి. మీరు కిందనే వాటిని మట్టి చేయండి. ఆ మస్తకి వృక్షము కింద పాతి పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకున్నటువంటి ఆయాసం, మనకున్న కలహాలు, మనకున్నటువంటి భేదములు, మనకున్న విమతములు, మనకున్న విగ్రహాలు, మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాము వాటన్నిటిని ఏం చేయాలి? యాకోబుకి ఇవ్వాలి. ఆయన యాకోబు ఏం చేస్తాడు? మస్తకి వృక్షము కింద పాతి పెడతారు. దాచిపెట్టడం కాదండి, పాతి పెట్టాలి. మరి మనం కూడా నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందుతున్నావో నీకున్న సమస్తాన్ని పాతి పెట్టావు. బాప్తిజం ద్వారా మనం పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం పైకి లేపబడుతున్నాము. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్తా ఉంటా ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు ఆయన కింద మనం పాతి పెట్టబడితే మంచిది. మనకున్న సమస్తాన్ని ఆ చెట్టు కింద పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మస్తకాయ వృక్షములు, ఈ సింధూర వృక్షములు మరి ఎక్కడున్నాయంటే షెకెము దగ్గర, మమ్రే దగ్గర, అబ్రహాము గుడారం వేసుకున్న స్థలంలో ఈ మస్తకి వృక్షాలన్నీ అక్కడే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు సంగతి చెప్పాలంటే మమ్రే దగ్గర బలము, శక్తి మన దేవుడు అని చెప్పుకున్నాం. గొల్యాతును దావీదు కొట్టి చంపేదానికి ఒక వస్తువును వాడాడు. ఏంటిది? ఒడిశెల. ఆ ఒడిశెల దేంతో తయారు చేశారు తెలుసా? మస్తకి వృక్షం యొక్క చక్కది. ఎందుకని? దాంట్లో పెట్టాడు రాయిని. ఏంటిదా మస్తక వృక్షం? బలము ఎక్కడుంది? అది దేవుని బలం, దేవుని శక్తి. హల్లెలూయా. ఈ దేవుని శక్తి, ఈ దేవుని బలం ఏం చేసింది? దయ్యం యొక్క శక్తిని కొట్టింది, సైతాను శక్తిని కొట్టింది, గొలియాతును కొట్టింది, రోమును కొట్టుద్ది, పోపును కొట్టుద్ది, పాపిని కొట్టుద్ది, బోర్ల పడేటట్టు చేసింది ఈ మస్తకి వృక్షపు చెక్క, ఒడిశల. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవా, ఆ చిన్న ఒడిశల మస్తకి వృక్షపు చెక్క, ఆ చిన్న ఒడిశల చేయబడింది సింధూర వృక్షపు చెక్కది. చిన్న ఒడిశల చిన్న ఆ చెక్కే అంత చేస్తే ఈ చెట్టు అంత చేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నిజంగా దావీదు గొల్యాతును కొట్టడానికి ఒడిశలతో మస్తక వృక్షంతో తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మస్తకి వృక్షపు చెక్కల్ని మరి
బల్లాలుగా, కిటికీలుగా, మరి కొన్ని వస్తువులుగా, టేబుల్గా అవి వాడబడతా ఉంటాయి. ఈరోజు మరి నీవు నేను దేవుని కొరకు ఏ విధంగా వాడబడగలము, ఆయన పరిచర్యకు మనం ఏ విధంగా మనం సహకారం ఇస్తున్నాం, ఆయన పరిచర్యకు ఏ విధంగా మనము సహాయపడుతున్నాము, ఏ రూపాన మరి ఆయనకు మనం సహాయపడుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని పని నిమిత్తము నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యి. దేవునికి ఉపయోగపడు, దేవునికి బలంగా ఉపయోగపడు. ఆ ఒడిశెలకి ఆ చెక్క రాయిని, ఆ తాడును బలంగా పట్టి కొట్టడానికి ఉపయోగపడింది ఆ మస్తకి వృక్షం చెక్క. దేవునికి స్తోత్రం. నీవు చిన్నదాని, అది చిన్న ఒడిశెలగానైనా అది పెద్ద 6 మూల జానుడు గొలియాతును కొట్టేదానికి ఆ ఒడిశెల సహాయపడింది. దయ్యపు శక్తులను కొట్టడానికి, దురాత్మ శక్తులను కొట్టడానికి, సమస్యలను కొట్టడానికి, వ్యాధిని కొట్టడానికి, రుగ్మతలను కొట్టడానికి, దయ్యపు శక్తులను కొట్టడానికి, రోగపు శక్తులను కొట్టడానికి ఉపయోగించి ఇప్పుడు ఈ చెక్కని, ఈ ఒడిశెలను ఉపయోగించు. ఎవరా ఒడిశెల? ప్రభు అయిన యేసుక్రీస్తే అందులో ఉన్నాడు. ఆ రాయి అందులో పెట్టబడింది. అది చిన్న రాయే కానీ బలమైన కార్యాలు చేసింది. లోకంలో, ప్రపంచంలో గొప్ప గొప్ప అసాధారణమైన కార్యాలను కూడా అది ఓడించింది. దేవునికి స్తోత్రం. ఆ చిన్న రాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం గమనిస్తే దరిదాపుగా ఇది 1000 సంవత్సరాలు బతుకుద్ది. మనం కూడా ఎత్తబొట్టు జరిగిన తర్వాత ఒక 1000 ఏళ్ల పాలనలో మనం ఉండబోతున్నాము. దేవునికి స్తోత్రం. యాకోబు ఏం చేశాడు? ఈ వృక్షము క్రిందనే ఆ విగ్రహాలన్నింటినీ పాతి పెట్టాడు, ఆ యొక్క ఆభరణాలన్నింటినీ పాతి పెట్టాడు, అక్కడే పాతి పెట్టాడు. దేవుని వాక్యానికి విరోధమైనవి నువ్వు పాతి పెట్టాలి. రాహేలు తన తండ్రి యొక్క విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంది. ఈరోజు మన పాత తండ్రి ఉన్నాడే, వాడికి సంబంధించినవి కూడా కొంతమంది తెచ్చిపెట్టుకుంటారు. ఎవరు మన పాత తండ్రి? అపవాది. వాడి కార్యాలు, వాడి వస్తువులు, వాడి యొక్క కొన్ని కార్యాలు, లోక కార్యాలు మరి రహస్యంగా లోపల ఉంచుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్లో మరి కొంతమంది ఆ కార్యాలు, ఈ కార్యాలు, చూడరాని కార్యాలు, మరి ఎన్నెన్నో లోపల మదిగొంటాయి. వాటిని తీసేయి. మత్స్యకి వృక్షం కింద పాతిపెట్టు. నువ్వు పాతి పెట్టబడకపోతే రాహేలు ఏం చేయబడింది? ముందే పాతి పెట్టబడింది. దెబోరా పాతి పెట్టబడింది. వాళ్ళు ఎక్కడికి రావాలి? సింధూర వృక్షం దగ్గరికి రావాలి, మస్తకి వృక్షం కిందకి రావాలి. మధ్యలోనే వాళ్ళు పాతి పెట్టబడ్డారు. మధ్యలోనే విగ్రహాలు ఉంచుకోవడం ద్వారా మన పాత తండ్రి అపవాది కార్యాలు, అపవాది యొక్క శరీర కార్యాలు, అపవాది యొక్క కార్యాలను ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు మధ్యలోనే పోతారు. దానికి గుణపాఠంగా దేవుని యొక్క వాక్యం యాకోబు జీవితంలో మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టారు. మస్తకి వృక్షం అనగా మరొక పదం చెప్పుకున్నాము, సింధూర వృక్షము. అదేంటిది? సింధూర వృక్షము ఎరుపు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? మనం ఎక్కడ పాతి పెట్టాలి? యేసుక్రీస్తు రక్తము కిందికి రావాలి. యేసుక్రీస్తు వాక్యము కిందికి మనం రావాలి. ఆయన రక్తము కిందికి వచ్చినప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం పాతి పెట్టబడాలి, ఆ రక్తంలో మునగాలి, ఆ యొక్క మస్తకి వృక్షము కింద ఉండాలి, ఆ సింధూర వృక్షము కింద పాతి పెట్టబడాలి, యేసుక్రీస్తు రక్తంలో మునగాలి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాయో అని మనం పాట పాడినట్లుగా ఆ రక్తము కింద మనం మునిగినప్పుడు మన పాపాలు ఏమవుతున్నాయి? శుద్ధీకరించబడుతున్నది. యెహోషువ ప్రజలందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? మస్తకి వృక్షం కిందకి తీసుకుని వచ్చి ఏం చేశాడు? మస్తకి వృక్షం అనగా అది పరిశుద్ధ స్థలంలో ఆ మస్తకి వృక్షం ఉంటుందంట. అంటే పరిశుద్ధ స్థలంలో దేవుడు దిగి వస్తాడు, పరిశుద్ధ ప్రజలు ఆ చెట్టు కిందికి రావాలని యెహోషువ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సోదరి సోదరులారా, మనము కూడా ఆ ఇమ్మానుయేలు రక్తపు ఓట క్రిందికి, ఆ యొక్క మస్తకి వృక్షము క్రిందికి, ఆ యొక్క యేసుక్రీస్తు రక్తము కిందికి. ఆయన రక్తం ఏంటిది? ఆయన జీవమై ఉన్నది. ఆయన జీవం ఏమిటి? ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ లోపలికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు మనం శుద్ధీకరించబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం. ఇది ఆ మస్తకి వృక్షము క్రింద ఉన్నటువంటి కొన్ని
కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు. దేవా, మేము ఈరోజు ఆ రక్తం కిందకి మేము రాగొడుతున్నాం, ఆ చెట్టు కిందకి మేము రాగొడుతున్నాం, ఆ యొక్క మస్తకి వృక్షము క్రిందకి, ఆ యొక్క ఇమ్మానుయేలు ఓట క్రిందకి, ఆ సింధూర వృక్షము కిందకి మేము రాగొడుతున్నాం ప్రభు. ఆ రక్తంలో, ఆ ఓటలో మా పాపాలన్నీ కుచ్చుకొని పోతున్నాయి. అలాగే దేవా, నువ్వు మమ్మల్ని పాపాలు జ్ఞాపకమే చేసుకొని అన్నావు. ఓ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప ధన్యతనిచ్చావు ప్రభువా మాకు. ఈ సింధూర వృక్షం కిందకి వస్తేనే అబ్రహాము శారాల యొక్క శరీరము మార్పు చెంది వాగ్దాన పుత్రుని వాళ్ళు తీసుకుని వచ్చారు. ఈరోజు మన శరీర మార్పు కావాలంటే ఈ వర్తమానపు వృక్షము క్రిందకి, ఈ వాక్యము క్రిందకి, బలిష్ఠుడైన దేవదూత దిగి వచ్చిన ఈ మేఘము క్రిందకి మనం రావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యాకోబు ఏం చేశాడు? మస్తకి వృక్షం కింద పాతి పెట్టాడు. ఇశ్రాయేలీలందరినీ ఆ యొక్క చెట్టు కిందకి, యెహోషువ అందరినీ ఆ చెట్టు కిందకి పోగు చేసి అందరినీ మీరు పరిశుభ్రపరచుకోమని చెప్పి అన్నాడు. అందుకని పరిశుద్ధుడు ఎక్కడికి దిగి వస్తాడో ఆ పరిశుద్ధుడు దిగి వచ్చిన స్థలంలో పరిశుద్ధతో మనతో కూడి ఉండాలి, నీతితో కూడి ఉండాలి. మస్తకి వృక్షం అనేది నీతికి సంబంధించింది, మస్తకి వృక్షం పరిశుద్ధతకు సంబంధించింది. మన దేవుడు నీతి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు. మనం అక్కడికి వస్తే మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం, మనము కూడా పరిశుద్ధులుగా తీర్చబడతాము. ఆయన ఎదుట ముడత, మచ్చ, డాగు, కలంకం అట్టిది ఏది లేకుండా ఆయన ఎదుట నిలబడి ఎత్తబట్టుకు మనందరం సిద్ధం కావాలని ప్రభు పేరటి మాటలను చెప్పి నేను మీకు గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొకసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మా గొప్ప దేవుడా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు వందనములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా మరొక్కసారి ప్రభా నీవే మా మధ్యకు దిగివచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మీ దాసులను మరుగు చేసుకొని మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభా, ఆనాడు ప్రభువా యేసయ్య అబ్రహాము తండ్రి, ప్రభువా యేసయ్య ఆ మమ్రే దగ్గర తండ్రి, ప్రభువా సింధూర వృక్షము గ్రంథ ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా ఎదురు చూస్తూ ఉండినాడు తండ్రి. ప్రభా ఎదురు చూస్తూ ఉండినప్పుడు మా గొప్ప దేవుడా ప్రభువా యేసే నీవే ప్రభువా అబ్రహాము దగ్గరికి దిగి వచ్చిన దేవుడు అయ్యున్నావు తండ్రి. అబ్రహాము దగ్గరికి దిగి వచ్చి ప్రభువా యేసయ్య ప్రభువా నీవిచ్చిన వాగ్దానం వాస్తవతగా మార్చబడే గడియ ఆసన్నమైందని మా గొప్ప దేవుడా నీవు సెలవిచ్చావు తండ్రి. అబ్రహాములో శక్తిని నింపావు ప్రభువా యేసయ్య. మృతతుల్యముగా మారిపోయిన శరీరాన్ని మా గొప్ప దేవుడా, బలం లేని శరీరాన్ని మా గొప్ప దేవుడా, ఉడికిపోయిన శరీరాన్ని మా గొప్ప దేవుడా నీవు ప్రభా తిరిగి ప్రభా యవనస్తులుగా ప్రభా అబ్రాహామును శారాను ప్రభా యవనస్తులుగా ప్రభా నీవు మార్చిన దేవుడు అయ్యున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు ప్రభా. సింధూర వృక్షము తండ్రి, ఆ మస్తకి వృక్షము మా గొప్ప దేవుడా ప్రభా నీకే సాదృశ్యముగా ఉన్నది మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభా భౌతికమైన సింధూర వృక్షం క్రింద, భౌతికమైన మమ్రే వృక్షం కింద మేము లేము కానీ మా గొప్ప దేవుడా ప్రభువా అసలైన జీవ వృక్షం క్రిందకి ప్రభువా మేము రాగలుగుటకు తండ్రి నీవు కృప చూపించావు ప్రభా. ఆ జీవ వృక్షం క్రింద ప్రభా మేము నిలబడి ఉంటుండగా మా గొప్ప దేవుడా మా పాపములు కడిగి వేయబడ్డాయి ప్రభా, మా దోషములు కడిగి వేయబడ్డాయి ప్రభా, మా అతిక్రమలు కడిగి వేయబడ్డాయి ప్రభా. ప్రభా మీ నీతి మా మీద ఆపాదించావు ప్రభా, మీ పరిశుద్ధత మా మీద ఆపాదించావు ప్రభా, మీ యోగ్యత మాకు ఇచ్చావు తండ్రి. ప్రభువా స్తోత్రములు ప్రభా. ఆ మస్తకి ప్రభా యేసే వృక్షము కేవలం ఛాయిగా ఉన్నది ప్రభా, అసలైన వృక్షం క్రింద ఈనాడు మేము నిలబడ్డాము తండ్రి. ప్రభువా మేము
జీవాహారముతో ప్రభువా యేసే దినదినము బలపరచబడుచున్నాం తండ్రి, దినదినము అభివృద్ధి చెందుచున్నాం మా గొప్ప దేవుడా. మీ శక్తి చేత మేము నింపబడుచున్నాం ప్రభువా. యేసయ్యా స్తోత్రములు తండ్రి. ప్రత్యక్షతతో నింపబడుచున్నాం ప్రభువా, బయలుబాటుతో నింపబడుచున్నాం మా గొప్ప దేవుడా. పవిత్రపరచబడుచున్నాం తండ్రి ప్రభువా. యెహోషువ మా గొప్ప దేవుడా ప్రభువా యేసే ఆనాడు ప్రభు ప్రజలను తండ్రి ఆ మస్తకి వృక్షం క్రింద ప్రభువా యేసే చేర్చి ప్రభువా మా గొప్ప దేవుడా రాజా స్తోత్రములు పవిత్రపరచబడమన్నాడు. కానీ ప్రభువా ఈనాడు ప్రభువా యేసయ్య ప్రభువా మేము మీ క్రింద ప్రభువా మేము చేరి ఉంటుండగా మా గొప్ప దేవుడా మాలో ప్రభువా మచ్చ లేకుండా చేస్తున్నావు ప్రభువా, ముడత లేకుండా చేస్తున్నావు ప్రభువా, దాగు లేకుండా చేస్తున్నావు ప్రభువా, కళంకము లేకుండా చేస్తున్నావు ప్రభువా, లోపట వెలుపట బంగారముగా మార్చుచున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. యేసయ్యా స్తోత్రములు వందనములు తండ్రి. ఆనాడు దావీదు ప్రభువా ఆ వడిసెల రాయికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే చేయబడిన ఆ చెక్క ప్రభువా యేసే మస్తకి వృక్షానికి సంబంధించింది అయి ఉంటుండగా ప్రభువా ఈనాడు ప్రభువా యేసయ్య మాకివ్వబడిన వాడి అయిన రెండంచెల ఖడ్గము అది నీ వాక్యమే, నీవే అయ్యున్నావు మా గొప్ప దేవుడా ప్రభువా. వాడి అయిన రెండంచెల ఖడ్గాన్ని ప్రభువా మేము కలిగి ఉంటుండగా ప్రభువా ఏ సాతానుడు మా ఎదుటికి రాలేడు మా గొప్ప దేవుడా, ఏ సాతానుడు మా మీద విజయం పొందుకోలేడు మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు. ఆ యొక్క ప్రభువా వాడి అయిన రెండంచుల ఖడ్గముతో ప్రభువా నీ వాడు ప్రభువా సాతాన్ని జయించావు ప్రభువా. 40 రోజులు ఉపవాసం చేసి వచ్చుచుంటుండగా ప్రభువా యేసయ్య సాతాను దగ్గర ప్రభా మీ శక్తిని ఉపయోగించలేదు, మీ సామర్థ్యతను ఉపయోగించలేదు, కానీ ప్రభా వాక్యాన్ని ఎత్తిపట్టుట ద్వారా ప్రభా యేసయ్య సాతాన్ని ప్రభా అణగద్రొక్కిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఈనాడు అదే ఆయుధాన్ని మాకు ఇచ్చుచున్నావు మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు. దావీదు కేవలం ఛాయను మాత్రమే కలిగి ఉన్నాడు, కానీ ప్రభా మేమైతే ప్రభా ఆ నిజమైన బలాన్ని ఇచ్చే వాక్యాన్ని కలిగి ఉన్నాము తండ్రి. అది నీవే అయి ఉన్నావు ప్రభా. నీ నుండే మాకు శక్తి ప్రభా, నీ నుండే ప్రభా మాకు బలము ప్రభా. యేసయ్యా స్తోత్రములు తండ్రి. మా జీవితాలలో ప్రభా నీకంటే ఎక్కువగా ప్రేమించేది ఏదీ లేదు మా గొప్ప దేవుడా ప్రభువా యేసే. అవన్నీ ప్రభువా యేసే మీ అందే పాతి పెట్టుచున్నా మా గొప్ప దేవుడా ప్రభువా యేసే. మా దైవము నీవే ప్రభువా యేసయ్య, మా సృష్టికర్తవు నీవే ప్రభా, మా దేవుడవు నీవే ప్రభా యేసయ్య. మా జీవితాలలో ప్రథమ స్థానము నీకే అయ్యున్నది మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు తండ్రి. అటువంటి ప్రభా బలముగా శక్తిగా మా నీతిగా ప్రభువా యేసే మా సిద్కేనుగా ఉండిన మీకే వందనములు మా గొప్ప దేవుడా ప్రభువా యేసే. ప్రశస్తమైన వాక్యాలను ప్రభువా యేసే మాకు అందజేసినందుకు వందనములు తండ్రి, వందనములు ప్రభా, వందనములు తండ్రి. ఇప్పటి వరకు ప్రభా మీ దాసుడు ప్రభా చేసిన ఉపదేశాన్ని బట్టి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే మీ కుమారుని ప్రభా నీవే దీవించమని కోరుచున్నాం, తన పరిచర్యను ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. తన కుటుంబాన్ని దీవించడం మా గొప్ప దేవుడా ప్రభువా యేసే. ఈ మాటలు మా గొప్ప దేవుడా మా జీవితాలలో ప్రభా నాటి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించు.